ప్రస్తుతం మనం మాదినేని వెంకటనాయుడు తిప్పాపట్లపల్లి గ్రామము కొత్త చెరువు మండలం సత్యసాయి జిల్లా మొక్కజొన్న చేనులో చేనుకు యూరియా ఎలా వేయాలి అనే దానిపైన మన యువ రైతు వెంకటనాయుడు వివరిస్తారు. ఒక్కసారి అందరూ వినండి. నాయుడు గారు, వివరాలు పూర్తిగా చెప్పండి, ఏ విధంగా చేస్తారనేది. మామూలుగా నేనైతే ఎప్పుడు వేరుశనగ వేసేవాడిని, టమోటా వేసేవాడిని, వరి వేసేవాడిని. ఫస్ట్ టైం మొక్కజొన్న పెట్టినాను. మొక్కజొన్న పెట్టినప్పుడు అంటే ఎందుకు పెట్టినానంటే, ఈ పంట కంటిన్యూగా పంట పెడతాంటే దీంట్లో తుంగ అంత ఎక్కువ అయిపోయి గడ్డి ఎక్కువ ఉంటే ఆ గడ్డిని కంట్రోల్ చేయడానికి మొక్కజొన్న పెట్టినాను. మొక్కజొన్న పెట్టుబడి తక్కువ అని చెప్పి పెట్టినాము. దీనికి ఓన్లీ యూరియాను అప్పుడే ఒకసారి కూలీలతో వేయించినాను. ఇప్పుడు డ్రిప్లో వదులుతాను యూరియా. దీనివల్ల మొక్కజొన్న అంటే బాగా వేపుగా పెరిగి కంకి బాగా దృఢంగా వచ్చి అధిక దిగుబడి వస్తుందని వేరే రైతుల దగ్గర సలహాలు తీసుకొని వదులుతున్నాము. అలాగే ఫర్టిలైజర్ షాపులు. మీకు దీనికి ఖర్చు ఎంత వచ్చింది వెంకటనాయుడు గారు? దీనికి ఖర్చు ₹1,00,000 వచ్చిందండి 4 ఎకరాలకి. ఇప్పుడు యూరియా వదలడానికి ఎంత వస్తుంది ఖర్చు? యూరియా మూట తక్కువే అండి, ₹280 ఒక మూట. ఓకే, ఏం తక్కువే ఉంది యూరియా రేట్. మీరు కూలోళ్ళు పెట్టుకొని మీరు పెట్టించేదానికి ఎంత ఖర్చు వచ్చింది, ఇట్లా పంపించడానికి ఎంత ఖర్చు వచ్చింది? ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు కూలోళ్ళని పెట్టేదానికి ఒక 6 మంది కూలోళ్ళు వచ్చి వేసేసినారు 8 మూటలు యూరియా. 6 మంది అంటే 6 4 24 2,400 ఖర్చు వచ్చిందండి. ఓకే, ఇదైతే మీరు ఒక్కరే వేసేస్తున్నారు ఇప్పుడు? ఇదైతే నీళ్ళల్లో పంపిస్తున్నామండి. ఓన్లీ ఇది వెంచర్ అంటారు, దీన్ని వెంచర్ ద్వారా పంపిస్తున్నాం. వెంచర్ ద్వారా వేస్తున్నారు. సో ఇప్పుడేం కరెంట్ పోయిందండి? కరెంట్ పోయిందండి. ఇప్పుడే కరెంట్ వస్తే మళ్ళీ పోతుంది. అవునా, వస్తుందా ఇప్పుడు? ఎట్లా వస్తుంది అయ్యా? ఈ ప్రభుత్వంలో కరెంట్ కంటిన్యూగా ఉంటుందా లేకుంటే? ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక కరెంట్ కోతలు ఏం లేవు. బాగా బ్రహ్మాండంగా రైతులకి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. 24 గంటలు ఇండ్లకి, హౌస్లకి. అంటే ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మీరు రైతులకు చెప్తా ఉన్నారు అంతేనా? ఒకసారి వేరుశెనగ పంట మార్పిడి ఉంది. మెయిన్ ఏమంటే మొక్కజొన్న పంటకి కూలీలతో పని తక్కువ ఉంటుందండి. మెయిన్ కూలీలతో, వేరుశెనగ అయితే మామూలుగా గడ్డి కలుపు తీసేది 2 సార్లు తీయాల, దానిలో మళ్ళీ చేతితో పీకల్లా, మిషన్ కాడిల్లా, ఇదంతా ఎక్కువ ఉంటుందండి పని. ఎంత మీరు ఇప్పుడు అయితే దీనికైతే ఒకసారి మొక్కజొన్న పెట్టినప్పుడు కూలీలు, మళ్ళీ ఒకసారి ఏదో సుల్లో గుళికలని పురుగు రాకుండా గుళికలు వేసినారు. అది ఆడవాళ్ళతోనే వేయాలా లేకుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకోవచ్చండి. ఎవరైనా వేసే ఓపుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. అలాగా అట్లా జరిగిండేది ఆ రోజు. అంటే మనకి మేజర్గా కూలీలతో పని తక్కువ ఉంటుంది. ఇది మొక్కజొన్న లాస్ట్లో మిషన్ వస్తుందండి. దీనికి కోసే పని మనుషులతో పని ఉండదు, మిషన్తో కోపించేస్తారు. చెనిక్కాయలు అయితే అట్లా, చెనిక్కాయ అయితే దానిలో పీకల్లా మళ్ళీ మిషన్కి వెళ్ళా. ఇది అట్లా కాదు, ఓన్లీ ఊరికే కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమన్నా తిరిగి ఏమన్నా కరెంట్ ఏమన్నా వచ్చిందా? వచ్చింది కరెంట్. మరి మీరు సాగిస్తారా? మళ్ళీ రన్ చేస్తామండి. అవునా? సో ఎంత ఆదాయం రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖర్చు 4 ఎకరాలకి ఒక దాదాపు ₹1,00,000 ప్రాఫిట్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎన్ని రోజులకి? ఒక 4 నెలలకి 25,000 మన. ఓకే, ఇన్కమ్. సో ఖర్చు లేదంటారు ఫైనల్గా? ఖర్చు తక్కువ అండి. ఎంత వస్తుంది 4 ఎకరాలకు ఖర్చు? ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 ఆదాయం వస్తే కష్టం కదా అప్పుడు మీకు? ఏంట్లో వస్తుందండి? 1,00,000 పెట్టుబడి పెట్టి 1,00,000 ఆదాయం రావాలంటే రైతులకే బెస్ట్. ఇప్పుడు వేరే బిజినెస్లు అంత ఈజీగా ఏం లేవు కదా. లేవా? అవునా? మీరేమన్నా వేరే రైతులకి, జీవి నాయుడికి, వేణుగోపాల్కి ఏమన్నా చెప్పాలనుకున్నారు? మీ ఊరు పక్కన ఉండే రైతులు అంటే వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ పోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మామిడి అవి ఇవి పెట్టుకొని వాళ్ళ అంటే తోటలన్నీ అంటే బీళ్ళు లేకుండా పంటలు పెట్టాలని చెప్పి మామిడి పెట్టుకున్నారు. మామిడి వల్ల వాళ్ళకి మంచి డబ్బులే వస్తున్నాయి. ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు మామిడి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళకి యూరియా ఏమన్నా ఇట్లా ఇడుచుకోండి అని ఏమో సలహా ఇవ్వగలరా? వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు అండి. వాళ్ళు ఫర్టిలైజర్ షాపు 30 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళకి మనం సలహాలు ఇచ్చే. ఓకే, మరి ఏమన్నా చెప్పాలనుకున్నారు నాయుడు గారు? ఇంకేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.